ఇక నారా లోకేష్ యువగలం పాదయాత్ర కూడా ముగిసింది. ఈ పాదయాత్రలో పెద్ద ఎత్తున టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో పాటు నేతలందరూ కూడా ఈ యొక్క పాదయాత్రలో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి నెలకొంది. ముగిసిన నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు పైలన్ని ఆవిష్కరించారు. ఇటు పాదయాత్ర ముగింపు సభకు పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు. 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యొక్క పాదయాత్రను కూడా నిర్వహించడం జరిగింది. ఒకే వేదికపైకి రానున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ 226 రోజుల్లో 3132 కిలోమీటర్ల మేర ఈ యొక్క పాదయాత్రను కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు టీడీపీ అధికారంలోకి వచ్చే విధంగా ఈ యొక్క పాదయాత్రను కూడా నిర్వహించడం జరిగింది. పాదయాత్ర నిర్వహిస్తున్నటువంటి సమయంలో మాత్రం రాష్ట్ర ప్రజలు అక్కడ ఉన్నటువంటి స్థానికులు పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా అడిగి తెలుసుకున్నారు లోకేష్. ఇప్పుడు ఈ సభ అనేది పాదయాత్ర అనేది ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఎల్లుండి పెద్ద ఎత్తున ముగింపు సభను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి టీడీపీ అధిష్టానం కూడా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఈ ముగింపు సభకి పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబు నాయుడు హాజరు కాబోతున్నారు. దీనికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా టీడీపీ శ్రేణులు కూడా చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యువగలం పాదయాత్రని ఎక్కువగా యూత్లో ఎక్కువ వెళ్ళినటువంటి పరిస్థితి నెలకొంది. యూత్ అనేది వారందరూ కూడా చాలామంది ఈ యువగలం పాదయాత్రలో కూడా పార్టిసిపేట్ చేశారు. రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు అంశాలు కూడా ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజల్ని ఈ యొక్క పాదయాత్ర ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఇంటింటి అంటే అక్కడికి వెళ్తున్నటువంటి మార్గంలో పెద్ద ఎత్తున స్పందన కూడా వస్తుందని చెప్పేసి టీడీపీ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి రీసెంట్గా పవన్ కళ్యాణ్ కూడా టీడీపీతో కలిసి వెళ్తామని చెప్పేసి కామెంట్స్ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు పవన్ కళ్యాణ్ ఈ యువగలం పాదయాత్ర ముగింపు సభలో కూడా పవన్ కళ్యాణ్ ప్రసంగం కూడా ఉండబోతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది, రాష్ట్ర ప్రజలని ఇటు మళ్ళిస్తుందనే అంశాలపై కూడా అందరూ ఉత్కంఠంగా కూడా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క యాత్రను నిర్వహించారు. మరోవైపు యువగలం పాదయాత్ర లోకేష్ నిర్వహించడం జరిగింది. దాంతోపాటు పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ ముగింపు సభల్లో పవన్ కామెంట్స్పై కూడా అందరూ ఆసక్తిగా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది.